అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. కలువరి సిలువను మనము చూచినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ తన తల్లి అయిన మరియను ఆదరించడము మనము చూస్తాము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా మానవులని పాపముల నుంచి విడిపించడానికి వచ్చి ఉన్నారు. అనేకులు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యము సెలవిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను నీతిమంతులుగా మార్చడానికి, దుర్నీతిని తొలగించడానికి, అలాగుననే పాపులను పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి ఆయన దిగి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలను మనము చూచినప్పుడు అందరూ కూడా ఆయనను విడిచిపెట్టడం మనము చూస్తాము. యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు అలాగే తన తల్లి అయిన మరియా శిలువ దగ్గర ఉండడం మనము చూస్తున్నాము. ఇక్కడ మరి దేవుడు ఇప్పుడు మరణించబోతున్నారు. అనేకుల పాపాల నిమిత్తమై ఆయన మరణించవలసి ఉంది. తల్లి ఒంటరిగా ఉంటుందేమో అని తల్లి యొక్క బాధ్యత శిష్యుడైన యోహానుకు ఆయన అప్పగించడం మనము చూస్తాం. అక్కడ మరియా ఆదరణ పొందుకున్న స్త్రీగా మనము చూస్తాం. ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో దేవుడు ఆదరించే దేవుడిగా ఉన్నారు. తల్లి ఒకరిని ఎలాగైతే ఆదరిస్తుందో అలాగున దేవుడు ఆదరించే దేవుడై ఉన్నారు. నేను ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడిని కాదు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నేను మీ దగ్గరికి వస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఎందరైతే ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకములో మనము ఎవరి వలన కూడా ఆదరణ పొందలేని స్థితిలో ఉన్నామేమో, కానీ దేవుడు మనని ఆదరించే దేవుడు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో మన వాక్యాన్ని చూచినప్పుడు సమస్తమైన ఆదరణ ఆయన దగ్గర నుంచి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి తండ్రి అయిన దేవుడు మనకు సమస్తమైన ఆదరణను అనుగ్రహించినయ్యున్నాడని వాక్యం సెలవిస్తుంది. కరుణా సంపన్నుడు, కృపామయుడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సిలువ నీడ దగ్గరికి మనము వచ్చినప్పుడు, ఆయన రెక్కల క్రిందికి మనము వచ్చినప్పుడు ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆ కల్వరిలో మరియ ఎట్టి ఆదరణ పొందుకుందో అట్టి ఆదరణ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవవాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు. అవును తండ్రి, మీ సిలువ శ్రమలలో తండ్రి మీరు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని విడిచిపెట్టారు. కానీ మీరు ప్రేమించిన శిష్యుడు, అలాగే మీ తల్లి, ఇంకా కొందరు స్త్రీలు అక్కడ నిలుచుని ఉన్నప్పుడు తండ్రి మీరు ఆదరించి ఉన్నారు. ఆదరణకరమైన మాటలు మీరు పలికి ఉన్నారు. మీ తల్లిని తండ్రి దేవా అక్కడ ఉన్న శిష్యుడికి తండ్రి మీరు అప్పగించి ఉన్నారు. ఎట్టి ఆదరణ అయితే మరియ పొందుకుందో దేవా అట్టి ఆదరణ మీరు అందరికీ దయచేసే దేవుడై ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. కాబట్టి దేవా అట్టి ఆదరణ లేని స్థితిలో ఎందరైతే ఉన్నారో మీరే వారిని ఆదరించండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత.